అమెరికా క్యూబా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా జెండాతో వెళ్తున్న ఒక స్పీడ్ బోటును క్యూబా సీజ్ చేసింది. ఈ క్రమంలో బోటులోని 4గురిని క్యూబా సైన్యం మట్టుబెట్టింది. ఆ పడవలో భారీగా ఉన్న బుల్లెట్లు, తుపాకులు, సైనిక దుస్తులు, వాకీటాకీలు, హెల్మెట్లు, ఇతర మిలిటరీ సామగ్రిని క్యూబా అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ప్రదర్శించారు. ఫ్లోరిడాలో రిజిస్టర్ అయిన ఆ బోటు క్యూబా జలాల్లోకి అక్రమంగా ప్రవేశించింది. వారిని ప్రశ్నించేందుకు క్యూబా సైన్యం వెళ్లగా అందులో నుంచి కాల్పులు జరిపారని క్యూబా అధికారులు తెలిపారు. వెంటనే తాము ఎదురు కాల్పులు జరపగా 4గురు మృతి చెందారని, మరో 6గురు గాయపడ్డారని వివరించారు. ఆ సమయంలో బోటులోని అనుమానితులు అమెరికా కోస్ట్ గార్డును సంప్రదించినట్లు విచారణలో తేలిందని క్యూబా తెలిపింది. వారిపై ఉగ్రవాద కేసులు నమోదు చేసి విచారించనున్నట్లు పేర్కొంది. అయితే ఆ బోటును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, ఇది తమ ప్రభుత్వ ఆపరేషన్ కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.